సృష్టి ఫెర్టిలిటీ కేసులో తాజాగా మరో 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పటివరకు మొత్తం 17 మందిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు పంపారు. అరెస్ట్ అయిన వారిలో డాక్టర్లు, ఏజెంట్లు, ముఖ్యంగా మహిళా ఏజెంట్లు అధికంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతపై ఒక్క గోపాలపురం పోలీస్ స్టేషన్లోనే 8 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు గుర్తించారు. ఆమెతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ విద్యలతను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. డాక్టర్ నమ్రతకు చెందిన బ్యాంక్ ఖాతాలు, హాస్పిటల్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. ఈ ఖాతాల్లో కోట్ల రూపాయల నగదు జమై ఉందని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మరికొన్ని ఖాతాలను కూడా గుర్తించే పనిలో ఉన్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా 70కి పైగా భార్యాభర్తలు ఐవీఎఫ్ చికిత్స కోసం వచ్చి సరోగసి పేరుతో మోసపోయారని పోలీసులు వెల్లడించారు. సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ డాక్టర్ నమ్రతతో పాటు మరికొందరు చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డట్లు పక్కా ఆధారాలు లభించాయి. గోపాలపురం పోలీసులు మరోసారి సృష్టి హాస్పిటల్ కి వెళ్లి కీలక డాక్యుమెంట్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరిన్ని అరెస్టులు చేసే అవకాశం ఉంది. నిందితుల జాబితా ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. డాక్టర్ నమ్రతకు అనుబంధంగా ఉన్న ఇతర హాస్పిటల్లోని కార్యకలాపాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును వేరే అకౌంట్లలోకి మళ్లించి ఉండే అవకాశం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో తాజాగా మరో 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఇప్పటి వరకు మొత్తం 17 మందిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు పంపారు. అరెస్ట్ అయిన వారిలో డాక్టర్లు, ఏజెంట్లు, ముఖ్యంగా మహిళా ఏజెంట్లు అధికంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతపై ఒక్క గోపాలపురం పోలీస్ స్టేషన్లోనే 8 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు గుర్తించారు. ఆమెతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ విద్యలతను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి తాజాగా కూడా మరో 6గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే సుధా, ఆయన ఏదైతే సికింద్రాబాద్ సృష్టి కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుండి మొత్తం త్వరగా ఈ యొక్క డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలో విచారణ తీసుకొని 5 రోజులు విచారించిన నేపథ్యంలో మొత్తం త్వరగా ఆమె ఇచ్చినటువంటి సమాచారం మేరకు రీసెంట్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక డాక్టర్ ను కూడా అదుపులోకి తీసుకున్న క్రమంలో కూడా ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం త్వరగా 17 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన క్రమంలో ఈ రోజు A3, A6 అయినటువంటి ఎవరైతే కళ్యాణి అండ్ మరి ధనశ్రీ సంతోషిని కూడా ఈ రోజు చివరి రోజు కాబట్టి కస్టడీలో విచారణ తీసుకున్నారు. ఈ రోజు వాళ్ళని కూడా విచారించిన నేపథ్యంలో మొత్తం నమ్మలేని నిజాలు కూడా మొత్తం బయటకు వస్తున్నాయి. సృష్టి భాగవతం ఒక్కొక్కటిగా కూడా తీగ లాగితే డొంక కదిలినట్టుగా మొత్తం తొలగా అయితే సరోగసి పేరిట మొత్తం అయితే 70 మందిని కూడా అయితే మోసం చేసిందంటూ కూడా వస్తూ ఉన్నాయి. ఒకరొకరి దగ్గర 20 నుండి 50 లక్షల వరకు కూడా డిమాండ్ చేస్తూ వసూలు చేసిన నేపథ్యంలో భారీ మొత్తంలో ఈ యొక్క అమౌంట్ కూడా కోట్లలో ధనార్జితనే లక్ష్యంగా మొత్తం త్వరగా ఈ యొక్క పని చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తం త్వరగా ఏఎన్ఎంల పాత్ర గురించి కానీ, ఇటు ఆశా వర్కర్ల పాత్ర గురించి కానీ మొత్తం త్వరగా వివరణ రాబట్టినట్టు తెలుస్తుంది. ఇంకా ఇతర రాష్ట్రాలతో ఉన్నటువంటి లింకులను కూడా పోలీసులు అయితే విచారణలో వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మొత్తం ఈ దానికి సంబంధించిన కొంతమంది డాక్టర్స్ కూడా ఉన్నట్టు నేపథ్యంలో అయితే ఈ యొక్క గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి అనెస్థీషియా ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ పాత్ర మెయిన్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ డాక్టర్ వల్ల అయితే పెద్ద మొత్తంలో అమౌంట్ కూడా అందరికీ ఏజెంట్లకు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.